ఏ విధంగా ఉన్నాయో మీ ముందర వినిపించడం జరుగుతుంది స్వామి. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానము 7. మరి ఈ సంవత్సరాది స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు 2-3 స్థానాల్లో సంచారం ఏ వృత్తిలో వారికైనా ఎట్టి లోటుపాటు కలగవు. వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయం చేరుతుంది. వ్యవహారాలు చేయ వారికి జయము, చేయ కార్యాల ముందు నిపుణత, ఇతరులకు తమ వంశం చేరుకుంటారు. ఈ యొక్క శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తించగలుగుతారు. గౌరవం, జీవన లాభం లోపం ఉంటుంది. ఎంత ధైర్యం ఉన్నప్పటికీ లోపల ధైర్యము తిరిగి దాన్ని కూడా కలుగు. మరి మంచి స్థితిలో ఉన్నందున ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అన్యోన్య జీవితం సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రుడైతారు. సహాయ సహకారాలు ఉంటాయి. శుభకార్యాలు తప్పక నిర్వహిస్తారు. స్థిరాస్తిలో వృద్ధి కలుగుతుంది. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారాలందు అధిక లాభాలు కలుగుతాయి. జీవన స్థాయి పెరుగుతుంది. మరి ప్రత్యేకంగా చూసినట్టయితే ఉద్యోగ రంగాల వారికి మంచి కాలం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా గురుబలం బాగుండడం వల్ల, శని బలం ఉన్నందువలన గుర్తింపు, సఖ్యత, పదవులు చేకూడడం, కోర్టు కేసులు విజయాలు, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. అలాగే కళాకారులకు రాజ్యాధిపతి అవ్వడం వల్ల కళాకారులకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. మరియు విద్యార్థులకు గురుబలం ఉన్నటువంటి మేషరాశి వారికి ఇంజనీరింగ్, లాస్ అటువంటి, మెడిసిన్ వంటి, లా, బీఈడి అటువంటి విద్యా సంస్థలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు కూడా 2 పంటలు ఫలించవచ్చును. శని 11 ఉన్నందువలన బాగుండును. దిగుబడి కూడా సాధించగలరు. పౌల్ట్రీలు, చెరువులు, రొయ్య పెంపకం అనుకూలించము. మరియు స్త్రీలకు చూసినట్టయితే కొంతమేర అనుకూలంగా ఉన్న శని ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్ ఏమంటే నిలిచిపోవడం కానీ, సుదూర ప్రాంతాలకు బదిలీలు కావడం కానీ జరగవచ్చు. విలువైన వస్తువులు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఈ సంవత్సరము గర్భస్థంగా ఉన్నటువంటి వారికి స్త్రీ సంతాన ప్రాప్తులు, వివాహం కాని యొక్క స్త్రీలకు వివాహం తప్పక జరుగును. మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి స్త్రీ పురుషాలకు గత సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. గురులు శనులు బలంగా ఉండడం వల్ల కొన్ని వర్గాల వారికి అవయోగము, కొన్ని వర్గాల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మరి ఈ రాశి వారిలో ఈ సంవత్సరం నరదృష్టి కోసము, గ్రహాలను అనుగ్రహించడం కోసము నవగ్రహాది జపాదులు, హోమాదులు ఆచరించడం వల్ల మేషరాశి వారికి సదా యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆ యొక్క ఆయురారోగ్యంతో వర్ధిల్లుతారని తెలియజేయండి స్వామి. అలాగే